ఆటో డ్రైవర్ అండి. ఇంతకుముందు అయితే కేసీఆర్ ఆటోల గురించి ఏం పట్టించుకోలేదు. మాతోనే ఉల్టా ఫోటోలు కొట్టి డ్రింక్ టైంలో బట్టి 2,000 3,000 పెట్టుకొని పట్టించిండు. ఇప్పుడు ఫ్రీ పద్ధతులు మాకు దానివల్ల ఇప్పుడు రావట్లేదు. దాని కూడా రేపు ఒక వారం తర్వాత కూడా లిమిట్ చేస్తారంట. అది ఓన్లీ సీటు వరకే. ఇంకా నుంచి కూర్చుంటే టికెట్ కొడతారంటండి. ఓకే. అయితే ఇప్పుడు ఈ పథకం తీసుకొచ్చిన తర్వాత ఆటో వాళ్ళకి చాలా లాస్ జరుగుతుందని చెప్పేసి విన్నాం. దాంతో పాటు ఇలా లాస్ జరగకుండా కూడదని చెప్పేసి ఒక 12,000 ఏడాదికి ఇస్తారు అని చెప్పేసి మేనిఫెస్టోలో యాడ్ చేశారు. రేపు నాడు కూడా ఇంక వారం తర్వాత అంట అది బస్ సీటు వరకు లిమిట్ చేస్తారంటండి. దాని తర్వాత నుంచే టికెట్ కొడతారంటండి. లేడీస్ ఎగపడుతారు కదా, దానివల్ల స్ట్రీట్ వాళ్ళకే చేస్తారంట. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాల్లో ఏదైనా మంచి పథకం మీకు ఏమైనా అనిపించింది? ఇంకా ఇంకా రాలేదండి. జస్ట్ 3-4-5 రోజులు అయింది కదా. ఇంకా ముందు చూద్దాం. ఇంకా ఒక 6 నెలలు 5 నెలలు సంవత్సరం పోతే కానీ ఏది అర్థం కదా. తెలంగాణ ప్రజలు మార్పు కావాలి అని చెప్పేసి మార్పును కోరుకున్నారు. చెప్పేది అదే మార్పు తీసుకొచ్చాం. ఈ మార్పులో భాగంగా ఆడవాళ్ళకి 2,500 దాంతో పాటు ఉచిత సర్వీసు ఇంకా కాలేదండి. ఇంకా అవ్వలేదు. ఇంకా మామూలుగా 2 పథకాలు అమలు చేశారు. దాంట్లో అమలు చేసిన దాంట్లోనే కొద్దిగా ఇది ఇంకా రిస్క్ ఉంది. అది కూడా ఆడవాళ్ళు రేగుపడి పడడం, పెరియంటనే ఎక్కిపోవడం, ఎలాడిపోవడం కూడా జరుగుతున్నాయి. దానివల్ల దీనికి మార్పు తీసుకొస్తామని చెప్తున్నారండి. మొత్తం మీద అయితే చాలా ఇబ్బంది ఉంది సార్. ఇప్పుడు 6-10 రోజుల నుంచి మాకు ఫైనాన్స్ కట్టుకోవాలి, మేము బండి కిరాయి కట్టుకోవాలి. ఇవన్నీ ఇప్పటికే ఒక 10 రోజుల నుంచి మాకు దివాలా తీసింది. మా ఇంట్లో భార్య పిల్లలు చదవలేకపోతాం. ఈ విధంగా జరిగితే చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఫైనాన్స్ కట్టలేదు అనుకో, ఆ ఫైనాన్స్ అతను వచ్చి తీసుకుపోతాడు. సరే, ఇప్పుడు ఈ ఇచ్చిన పథకాలలో ఈ పథకం తీసేస్తే, ఈ పథకం మినహాయిస్తే మిగతా పథకాలు 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు మీకు నచ్చాయా? 6 గంటలు ఇది ఒకటి తీసేస్తే 5 కూడా నడుచవచ్చు. బాగా నడుచండి. 5 గంటలు రైతు బంధు కావచ్చు, మన గృహాలకి మన కావచ్చు, మన రుణమాఫీ కావచ్చు, ఇంకోటి ఏదంటే భూమికి 12 కౌలుకి ఇచ్చారు అది కావచ్చు. పర్వాలేదు, అవి ఇస్తే పర్వాలేదండి. దీనివల్ల కొంత ఆటో ద్వారా మాకు ఆటోలో కొంత వస్తామండి. సో అంటే ఈ పథకాల ద్వారా తెలంగాణలో మార్పు వస్తుందని చెప్పి కోరుకోవచ్చా? వస్తున్నాం. ఇంకా కాలేదు కదండి. ఇంకా ముందు ఇంకేం చూడలేము. మనము 5-6 రోజులు ఏం చూస్తాం కదండి. ఇంకొక 6 నెలలు 5 సంవత్సరాల తర్వాత తెలుస్తుందండి. ఇప్పుడేం తెలియదు. సంవత్సరాలు 5 ఒక 6 నెలల తర్వాతనే చరిత్ర తెలిసిపోతుంది. తెలిసిపోతుంది.